జూబ్లీ హిల్స్ బరిలో దత్తాత్రేయ కూతురు అంటూ మనం చూసినాం. హర్యానా గవర్నర్గా పనిచేసినటువంటి, జార్ఖండ్ గవర్నర్గా పనిచేసినటువంటి బీజేపీ సీనియర్ నాయకులు మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఇప్పుడు మాజీ గవర్నర్ అయిపోయింది కాబట్టి తన కూతుర్ని చాకచక్యంగా మళ్ళీ రాజకీయాల్లోకి తీసుకురావడానికి బండారు దత్తాత్రేయ ఆ ప్రయత్నం చేస్తున్నాడట. మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత జూబ్లీ హిల్స్లో ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం కనబడుతుంది. మరి దాంట్లో టీడీపీ, జనసేన, బీజేపీ 3 కలిసి అక్కడ పోటీ చేయబోతున్నాయి. కాబట్టి బీజేపీ అభ్యర్థిని అక్కడ బరిలోకి దించాలి. బీఆర్ఎస్ ఏమో మాగంటి గోపీనాథ్ వాళ్ళ వైఫ్ని రాజకీయంలోకి తీసుకొస్తున్నారు. దాంట్లో భాగంగానే మన వినాయక చవితి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టర్లు అవన్నీ కూడా మనం సోషల్ మీడియాలో చూసినాం. అంటే మాగంటి గోపీనాథ్ వాళ్ళ భార్యని బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది జూబ్లీ హిల్స్లో. కాంగ్రెస్ పార్టీ నుంచి మరి ఎవరిని తీసుకొస్తారు అనేటువంటిది సినీ ఫీల్డ్ చిరంజీవి, నాగార్జున లేదా హజారుద్దీనా లేదా కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఎవరున్నారు అనేటువంటిది చాలా క్లియర్గా చూస్తున్నారు. హజారుద్దీన్కి ఎమ్మెల్సీ ఇచ్చి అటు పంపించేసారు. మరి బీజేపీ ఎవరు అనేటువంటిది చూసినప్పుడు బండారు దత్తాత్రేయ కూతురుని ఎన్నికలలో దింపే ప్రయత్నం చేస్తున్నట విజయలక్ష్మి. ఈమె దసరా తెల్లారి అలైబలై కార్యక్రమం పెడతాడు బండారు దత్తాత్రేయ హుస్సేన్ సాగర్ దగ్గర. అక్కడ ఆ ప్రోగ్రామ్ అంతా ఈమెనే చూసుకుంటుంది. ఆ మెయింటెనెన్సు, లెటర్లు రాయడం, అందరినీ కలవడం అంతా కూడా అంటే రాజకీయాల్లోకి తీసుకొస్తున్నాడు బీజేపీగా. ఎమ్మెల్యేలే పెట్టేసి ఎమ్మెల్యే గెలిపిద్దామని ఆలోచనలో ఉండు. మరి ఇక్కడ ముస్లిం ఓటర్ల తర్వాత యాదవ్ ఓటర్లే ఎక్కువ ఉన్నాయట. బండారు దత్తాత్రేయ యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ముస్లిం ఓటర్ల తర్వాత ఖచ్చితంగా యాదవ్ ఓటర్లే ఉన్నాయి. కాబట్టి ఆ యాదవ్ ఓటర్లతో పాటు బీజేపీ పార్టీ ఓట్లు, జనసేన పార్టీ ఓట్లు, పవన్ కళ్యాణ్ అభిమానుల ఓట్లు, అట్లాగే టీడీపీ ఓట్లు, అక్కడ సెటిలర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి టీడీపీ, ఇవన్నీ ఓట్లు పడితే బీజేపీ బయటపడే అవకాశం ఉందనేటువంటిది వీళ్ళు సామాజిక వర్గాల సమీకరణ కోణంలో ఆ జూబ్లీ హిల్స్ ఎన్నికలను చూస్తారు. ఏదేమైనా ఛాలెంజ్గా తీసుకున్నారట. మరి గెలుస్తారా గెలవరా చూడాల్సిన అవసరం ఉన్నది.